చెయ్యి నొప్పి అయితే మనసులో అనుకున్నా, చెయ్యి నొప్పి చాలా వరకు తగ్గిపోయింది. సరే, చెయ్యి నొప్పి తగ్గింది కానీ చర్చికి వెళ్తున్నావా? నేను చాక్లెట్ తీసి పెట్టుకున్నాను ఇంట్లో, ఒక రోజు పోవాలా. చాక్లెట్లా? ఆయనకి పంచదమని. ఆయన చాక్లెట్ తింటాడు యేసుక్రీస్తు? నా తృప్తి కోసం. ఓకే ఓకే, కానీ మీరు నమ్ముకోండి, చాలా మంచిది. ఇప్పుడు మీరు బ్రతికినప్పుడు మీతో పాటు పనిచేసేవాళ్ళు, మీ బంధువులు, మీ చుట్టాలు అందరూ కనిపిస్తారు. చనిపోయిన తర్వాత రెండే రెండు, ఒకటి యేసు ప్రభు స్వర్గం, ఒకటి భయంకరమైన పాతాళం నరకం. ఆకలి అవుతుందా? టిఫిన్ ఏమైనా ఇస్తావా? ఇవ్వవా? బాగున్నావా? గుర్తుపెట్టావా లేదా? కాదులే, గుర్తుపెట్టావా? బండి బండి బండి. సరేలే సరేలే, పాప ఇప్పుడే ఆగారులే. ఇదిగో మంచి పిల్లలతో చదివించుకో మాటలు, దేవుడి మాటలు. నువ్వు ఏ కులమైనా ఏ మతమైనా నిజమైన దేవుడు యేసుక్రీస్తు. మాది హైదరాబాద్లే. నిజమైన దేవుడు యేసుక్రీస్తు. ఆయన నమ్ముకుంటే నువ్వు చచ్చిపోయిన తర్వాత కూడా స్వర్గానికి వెళ్తావు. చూడటానికి ఏమో మంచిగా లెలిన్ షర్ట్ వేసారు, మంచి తెల్లబండి చేశారు, బండి అంతా బాగానే ఉంది. నోట్లో పొగాకు వేసుకోవటం వల్ల క్యాన్సర్ వస్తే ఏం ఉపయోగం? ఇంత సంపాదించి ఇంత చేసి ఇంత బతికి క్యాన్సర్కి హాస్పిటల్కి డబ్బులు కట్టాల్సి వచ్చేది కదా. మీరు పిల్లలకి చెప్పేలాగా ఉండాలి కదా. మీరు వేసుకోకూడదు, తప్పు. అది ఏమైనా చదువుకున్నారా మీరు? ఇదిగోండి, తెలుగులో చదువుకోండి. మీరు ఏ కులమైనా ఏ మతమైనా నిజమైన దేవుడు యేసుక్రీస్తే. మీరు నమ్మినా నమ్మకపోయినా సత్యం. ఇక్కడ దేవుడి మాటలు చదువుకోండి. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు. ఆయన నమ్ముకుంటే మనం చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తాం, లేదంటే భయంకరమైన నరకం ఉంది. నేను కూడా హిందువునే. 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాను, 15 సార్లు తిరుపతిలో గుండు చేసుకున్నాను. ఏం ఉపయోగం లేదు. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత నా జీవితం మారింది. మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుడి పేరున వందనాలు. కారులో సువార్త చేయడం ఈరోజు స్టార్ట్ చేసాం. ఇప్పటి వరకు చాలా మంచు కురుస్తూ ఉంది, అందుకని లేట్గా బయలుదేరాను. ఇప్పుడు దాదాపు 7 o'clock దాటింది. కొంచెం పొద్దు పొడిచిన తర్వాత కొంచెం రోడ్డు కూడా కనిపిస్తుంది. సో మీరంతా కూడా ప్రార్థించండి. ఎవరెవరైతే మాకు ఎదురవుతూ ఉంటారో మా ప్రయాణంలో వాళ్ళందరికీ కూడా ఇదిగోండి సువార్త పత్రిక ఇచ్చినప్పుడు దాన్ని చదువుకొని, లేదంటే వాళ్ళకి చదువు రాకపోయినా వాళ్ళ పిల్లలతో ఎవరితో చదివించుకొని వాళ్ళు రక్షణ మారు మనసు పొందేలాగా మీరంతా ప్రార్థించండి. అలాగే మీరు కూడా దేవుడు చెప్పిన మాటను వినండి. ప్రభు వారు ఏమని చెప్పారు? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పారు. వాళ్ళని ఎందుకు ప్రేమించాలి అంటే మనం సువార్త చెప్పడానికే ప్రేమించాలి. ఈ లోకం అనే అగ్నిలో కాలిపోతూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మనం లాగి రక్షించాల్సిన బాధ్యత మనదే. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పారు. మనం సర్వలోకానికి వెళ్ళకపోయినా కనీసం మన ఊర్లో వాళ్ళకైనా, మన బంధుమిత్రులకైనా, మన ఫ్రెండ్స్కైనా, కొలీగ్స్కైనా వాళ్ళకి చెప్తే వాడు దేవుడిని నమ్ముకుంటారు. దేవుడిని నమ్ముకోవటం వలన వాళ్ళ కులము మతము ఏది మారదు, వాళ్ళ మనసు మారుతుంది. ఆ చెడు అలవాట్ల నుండి బయటకు వస్తారు. సో మీరంతా కూడా ప్రార్థించండి. ఏ సైతాను శక్తులు లేవకుండా అందరూ కూడా కరపత్రికలు తీసుకునే విధంగా తీసుకొని చాలా ఇంట్రెస్ట్గా దేవుడి మాటలు వినే విధంగా, విన్న వెంటనే వాళ్ళ మనసు మారే విధంగా మీరంతా ప్రార్థించండి. ఓకే, మీరు ఓన్లీ ప్రార్థించడం మాత్రమే కాదు, ప్రభు వారు చెప్పారు ఈ లోకంలో మీ కొరకు ధనాన్ని సమకూర్చుకోవద్దు, మీరు పరలోకం కొరకు మీరు సమకూర్చుకోమని చెప్పారు. అందుకని పరలోకంలో ధనం అంటే అక్కడేం డబ్బులు, డాలర్స్, కరెన్సీ, దినార్స్ ఏమి ఉండవు. అందుకని ఇక్కడ సువార్తను ప్రకటించడమే అక్కడ మనం ధనం సంపాదించుకోవడం అన్నమాట. మీరంతా కూడా ఆ పనిలో ఉండండి. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. భారము దయచేయుమయ్యా, వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపుగా దయచేయుమయ్యా. ఏం పెద్దాయనా, ఏదో రాళ్ళు తీసుకొని బయలుదేరు? ఎవరిని కొట్టడానికి? కోతులా? ఇదిగో ఇట్రా ఒకసారి. చదువుకున్నావా ఏమన్నా? చదువుకున్నావా?
చదువుకోవాలి. అదిగో దేవుడు మాటలు ఇవి ఇంటి దగ్గర పిల్లలతో చదివించుకోండి. చూడు, నువ్వు ఏ కులమైనా ఏ మతమైనా నిజమైన దేవుడు యేసుక్రీస్తు దేవుడు నాకు రైట్ యేసుక్రీస్తు గారు. ఓకే, అంటే సృష్టించింది యెహోవానే కదా. నువ్వు యెహోవాని నమ్ముతావా? మరి చేతికి దారం ఏంది? నేను ఆ మతలో మా పిల్లోళ్ళు ఉండాలి. ఓకే, నా మనవడు కోడలు మనవరాలు. యెహోవానే యేసుక్రీస్తు రూపంలో ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన ప్రాణం పెట్టడానికి. సరేనా? తెలుసుకో, మంచిది. ఇప్పుడు నువ్వు బ్రతికినప్పుడు నీ పొలం కాడి కోతులు వస్తేనే రాళ్ళు తీసుకుని పోతున్నావు. అన్ని కనిపిస్తాయి, అందరూ ఇంట్లో వాళ్ళు, చుట్టాలు, పొలాలు, ఇల్లు అన్ని. చనిపోయిన తర్వాత రెండే రెండు, ఒకటి స్వర్గం, ఒకటి నరకం. స్వర్గానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు దేవుడిని ఇక్కడ నమ్మాలి. నమ్మితేనే, లేకపోతే నేను బాగా అంటానండి వాక్యానికి పోను. థ్యాంక్ యూ. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పొలాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. అన్నా, ఈ కావలి పోవాలంటే ఎట్లన్నా? కొండాపురం పోయి పోవాలా? మంచిదన్నా. ఇక దేవుడి మాటలు చదువుకోండి. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు చదువుకోండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. 5 పాలిచ్చే ఉన్నాయా? ఏ ఊరు మీది? మరే పిల్లలు ఎవరు లేరా? మీరు కాసుకుంటున్నారు? నన్ను పెంచుకోవచ్చు కదా, నేను రోజు కాసుకొస్తా. నన్ను పెంచుకో, నేను కాసుకొస్తుంటా. మాది హైదరాబాద్లే. మేము ఇట్లనే వింజమూరు వచ్చాము. మీరు చదువుకున్నారా? తెలుగు చదువుతావా? మంచిది. ఇగో, యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలవి చదువుకోండి. ఇదిగో, ఈ లోకంలో ఉన్నప్పుడు మనకి మన పిల్లలు, ఇల్లు, కుటుంబము, మన గొడ్లు అన్ని కనిపిస్తాయి. చనిపోయిన తర్వాత ఇవన్నీ ఏం కనిపించవు, ఓన్లీ రెండే రెండు కనిపిస్తాయి. ఒకటి స్వర్గం, ఒకటి నరకం. స్వర్గానికి వెళ్ళాలంటే యేసు ప్రభు దేవుడని ఇక్కడ మనం తెలుసుకోవాలి, నమ్ముకోవాలి. అది సత్యం. ఆయన సృష్టికర్త. మనమేమో సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని పూజ చేసుకుంటా ఉన్నాం. ఈ లోకం శాశ్వతం కాదు. ఏ రోజు చనిపోతామో తెలియదు. నువ్వు చనిపోయిన రోజున నీ కొడుకులు రారు, నీ కూతురు రారు, నీ గొడ్లు రావు, నీ పొలం, నీ ఇల్లు, నీ ఊరు ఏది రాదు. కానీ నువ్వు నిజమైన దేవుని తెలుసుకున్నావా లేదని నీ రక్షణ మాత్రమే నిన్ను పరలోకానికి చేర్చిద్ది. తెలుసుకో, చాలా బాగుంటుంది. యేసు ప్రభువుని నమ్ముకోవటం వల్ల నీ కులం మారదు, నీ మతం మారదు, నీ ఊరు మారదు, నీ పేరు కూడా మారదు. నీ మనసు మార్చుకో, చాలా బాగుంటుంది. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ గొడ్లని దీవించును గాక. ఆమేన్. ఏమా, రోడ్డు అమ్మట చెట్లు ఎవరు కొట్టమన్నారు? అంటే ఎందుకు? కొట్టుకున్నారులే, కొట్టుకోండి. ఇగోండి, మంచి మాటలు, దేవుడి మాటలు. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు ఉంటాయి, చదువుకోండి, చాలా బాగుంటది. దేవుడు చాలా మంచి దేవుడు. మనం మానవులు చేసిన పాపాల నిమిత్తం ఆయనే భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టి చనిపోయిన తర్వాత తిరిగి లేచాడు. ఈ ప్రపంచంలో చాలా మంది దేవీ దేవతలు ఉంటారు, కానీ ఎవరు తిరిగి లేవలేదు. యేసుక్రీస్తు ఒకటే లేచాడు. మనం చనిపోయిన తర్వాత రెండే రెండు ఉంటాయి, ఒకటి పరలోకం, ఒకటి నరకం. ఆయన నమ్ముకుంటేనేమో పరలోకానికి వెళ్తాం, లేదంటే భయంకరమైన నరకం ఉంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అందుకని బ్రతుకున్నప్పుడే మనం దేవుడిని తెలుసుకోవాలి, సత్యాన్ని తెలుసుకోండి, బాగుంటుంది. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ఏం చేస్తుంటారు మీరు? మీరు ముస్లిమా? ఓకే, సరే. ఎవరైనా సర్వమానవాళికి దేవుడు యేసుక్రీస్తే. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఎందుకంటే ఇప్పుడే మీరు నోట్లో నుంచి ఒక మాట వచ్చింది, మన ప్రాణం ఎంత అని. మనం ఉన్నప్పుడు మన బంధువులు, మన ఊరు, మన ఇంట్లో అందరూ కనిపిస్తారు, కానీ చనిపోయిన తర్వాత ఎవరు కనిపించరు. ఓన్లీ రెండే రెండు ఉంటాయి, ఒకటి స్వర్గం, ఒకటి నరకం. స్వర్గానికి వెళ్ళాలి అంటే యేసుక్రీస్తు నిజమైన దేవుడని మనం ఇక్కడ నమ్మాలి, లేదంటే భయంకరమైన నరకం ఉంది. అది అందరికి ఏమనిపిస్తుంది అంటే, అబ్బో మన కుల దేవతలు వేరు, మన కుల దేవుళ్ళు వేరు, మనకు పెద్దోళ్ళ నుంచి వస్తుంది. ఇప్పుడు మనం నమ్ముకుంటే ఎట్లా, వాళ్ళంతా తక్కువ కులానికి సంబంధించిన దేవుళ్ళు అనుకుంటాం. దేవుడికి కులాలు మతాలు ఏం లేవు, అన్ని మనం పెట్టుకున్నాం. ఆయన సృష్టికర్త. ఆయన నమ్ముకుంటే మనకి పరలోకం ఉంటది, లేదంటే భయంకరమైన నరకం ఉంటది. ఈ మాటలు ఎవరు వినరు. నేను కూడా హిందూనే. నేను 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నా, 18 సార్లు తిరుపతి గుండె చేసుకున్నా, ఏం ఉపయోగం లేదు. నా బుద్ధి మారలేదు. నేను భయంకరమైన వ్యసన పరుణ్ణి. ఇప్పుడు అన్ని మారి మంచిగా సంతోషంగా ఉంటున్నాను. అందుకని అందరికి ఈ విషయం చెప్తా ఉంటాను. మీరు కూడా చదివించుకుంటే చాలా బాగుంటది. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పనిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.
ఇది రోడ్లో ఇటు వేసుకోమ్మా, ఇంకొద్ది ఇటు వేసుకోండి. అదంతా ఉండే ఒక్కరమే కదా. కాదమ్మా, కొద్దిగా ఇటు వేసుకుంటే నడి రోడ్లు వేసుకుంటే మీకు ఏమైనా డబ్బులు వస్తాయి ఇంట్లో వాళ్ళకి. మాకు డబ్బులు దేవతలు మేము బతుకొద్దా? మా పిల్లలు చదువుకున్నారా ఏమన్నా? ఏం చదువుకోలేదు. చదివించుకోండి దేవుడి మాటలో. మీరు ఏ కులమైనా ఏ మతమైనా నిజమైన దేవుడు యేసుక్రీస్తు, ఆయన మాటలు చదివించుకోండి. నేను మాత్రం ఆయన నమ్ముతానయ్యా. థ్యాంక్ యూ, ప్రైజ్ గాడ్. చర్చికి వెళ్తారా? చెయ్యి నొప్పి అయితే మనసులో అనుకున్నా, చెయ్యి నొప్పి చాలా వరకు తగ్గిపోయింది. సరే, చెయ్యి నొప్పి తగ్గింది కానీ చర్చికి వెళ్తున్నావా? నేను చాక్లెట్ తీసి పెట్టుకోండి ఇంట్లో, ఒక రోజు పోవాలా. చాక్లెట్లా? ఆయనకి పంచదమని. ఆయన చాక్లెట్ తింటాడు యేసుక్రీస్తు? నా తృప్తి కోసం. ఓకే ఓకే, మంచిది. కానీ మీరు నమ్ముకోండి, చాలా మంచిది. ఇప్పుడు మీరు బ్రతికినప్పుడు మీతో పాటు పనిచేసేవాళ్ళు, మీ బంధువులు, మీ చుట్టాలు అందరూ కనిపిస్తారు. చనిపోయిన తర్వాత రెండే రెండు, ఒకటి యేసు ప్రభు స్వర్గం, ఒకటి భయంకరమైన పాతాళం నరకం. అందుకని స్వర్గానికి వెళ్ళాలంటే యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన ఇక్కడ మనం నమ్ముకోవాలి. మనకంటే చాలా మంది గొప్ప వాళ్ళంతా చనిపోయారు, మనం ఇంకా బ్రతికున్నాం. ఎందుకంటే నిజమైన సత్యాన్ని ఇప్పటికైనా తెలుసుకుంటామేమోనని. తెలుసుకోండి, మీకు చాలా బాగుంటుంది. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. అమ్మా, ఇదిగో మీరు కూడా చదివించుకోండి. యేసు ప్రభు మంచి దేవుడు. నేను కూడా హిందువునే, 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నా, 18 సార్లు తిరుపతిపై గుండు చేసుకున్నా, ఏం ఉపయోగం లేదు. భయంకరమైన త్రాగుబోతుని, భయంకరమైన వ్యక్తిని. దేవుడు నమ్ముకున్న తర్వాత మొత్తం మారిపోయా. నాకు వచ్చిన సంతోషం అందరికి తెలియాలని ఇట్లా ఊరూరు తిరిగి పంచుతా ఉంటాం. సరేనా? ఓకే, థ్యాంక్ యూ అమ్మా, వందనాలు. మీరు యేసు ప్రభు నమ్ముకోవటం వల్ల మీ కులం మారదు, మీ మతం మారదు, మీ ఊరు మారదు, మీ పేరు మారదు, మీ మనసు మార్చుకోవాలి. నిజమైన దేవుడు ఆయన సృష్టికర్త. మనమేమో ఆ సృష్టికర్తను మర్చిపోయి మనమే సృష్టిని పూజ చేసుకుంటాం. అన్ని ఆ రూపం ఈ రూపం, ఆ దేవత ఈ దేవత అని. అది తప్పు. సత్యాన్ని తెలుసుకోవాలి. థ్యాంక్ యూ. బ్రదర్, వింజమూరు వెళ్ళాలంటే ఎట్లా? స్ట్రైట్ ఒకటే రోడ్డా? ఓకే, థ్యాంక్ యూ. చదువుకోండి, మంచి మాటలు, దేవుడి మాటలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. నా వింజమూరు పోవాలంటే ఎట్లా? ఇటు ఏ ఊరు వెళ్ళాలి? కొండాపురం నుంచి డైరెక్ట్ ఉందా? ఏమైనా చదువుకున్నారా మీరు? ఓకే ఓకే. ఏమైనా చదువుకున్నారా మీరు? తెలుగు చదువుతారుగా? ఇదిగో చదువుకోండి దేవుడి మాటలు, మంచి మాటలు. మీరు ఏ కులమైనా ఏ మతమైనా నిజమైన దేవుడు యేసుక్రీస్తు. నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. ఆయన నమ్ముకుంటేనేమో మనం చనిపోయిన తర్వాత కూడా స్వర్గానికి చేరతాం, లేదంటే భయంకరమైన నరకం ఉంది. ఈ లోకంలో మనం ఉన్నప్పుడు మన ఇల్లు, మన ఊరు, మన బంధువులు, భార్య, పిల్లలందరూ కనిపిస్తారు. మనం చనిపోయిన రోజున ఎవ్వరు రారు మనతో పాటు. మనం వేసుకున్న చొక్కా కూడా ఇక్కడే వదిలిపెట్టేసి వెళ్ళిపోవాలి. కానీ మనం వెళ్ళాలి అంటే యేసు ప్రభు దగ్గరికే వెళ్ళాలి. వెళ్తే మంచిది, లేదంటే భయంకరమైన నరకం ఉంది. తెలుసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక. పెద్దమ్మా, తాత హోటల్ అంటే ఎక్కడ? ఇటేనా? ఓకే అమ్మా, ఇదిగో దేవుడి మాటలు చదివించుకో, పిల్లలతోటి బాగుంటది. యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయన మాటలు ఉంటే చదివించుకో. దేవుడు నిన్ను దీవించును గాక. అయ్యారు లింగ సముద్రం బాగుంది, ఇటు బావచ్చా? రోడ్డు బాగానే ఉంటుందా? మీదే ఊరు? చదువుకున్నారేమన్నా? చదివించుకోండి, మంచి దేవుడి మాటలు ఇంటి దగ్గర పిల్లలతో చదివించుకోండి. ఓకే, సరే. నీకు చదువు రాకపోయినా నువ్వు పుడుతున్నావు, పెళ్లి చేసుకుంటున్నావు, పిల్లల్ని కంటున్నావు, చనిపోతావు. కానీ చనిపోయిన తర్వాత రెండే రెండు ఉంటాయి, ఒకటి స్వర్గం, ఒకటి నరకం. నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకుంటే స్వర్గానికి చేరతావు. సరేనా? తెలుసుకోండి, బాగుంటుంది. సిగ్గుపడిపోతున్నావు కదా మాట్లాడితే, మరి అంతగా ఏమైపోద్ది ఇంటే. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఆకలి అవుతుందా? టిఫిన్ ఏమైనా ఇస్తావా? ఇవ్వవా? బాగున్నావా? గుర్తుపెట్టావా లేదా? కాదులే, గుర్తుపెట్టావా? బండి బండి బండి. సరేలే సరేలే, పాప ఇప్పుడే ఆగారులే. ఇదిగో మంచి పిల్లలతో చదివించుకో మాటలు, దేవుడి మాటలు. నువ్వు ఏ కులమైనా ఏ మతమైనా నిజమైన దేవుడు యేసుక్రీస్తు. మాది హైదరాబాద్లే. నిజమైన దేవుడు యేసుక్రీస్తు. ఆయన నమ్ముకుంటే నువ్వు చచ్చిపోయిన తర్వాత కూడా స్వర్గానికి వెళ్తావు. సరేనా? సత్యం తెలుసుకో. ఏంటి ఆ మెళ్ళ రంగుదారాలు, ఆ తాయిత వల్ల ఏం ఉపయోగం ఉండదు. అవన్నీ మనుషులు కట్టాయి. అదే బాగోలేకపోతే మనల్ని తయారు చేసిన సృష్టికర్తను మనం అడగాలి. యేసు ప్రభు మాటలమ్మా. ఇగో నువ్వు కూడా చదివించుకో ఇంటికి పోయి.
మంచి మాటలు అవి చదివించుకోవడం వల్ల నీ కులమే చిన్నది అయిపోదు, నీ మతమే చిన్నది అయిపోదు. నీ మనసు మారితే నిజమైన దేవుడు ఆయనే సృష్టికర్త. నోటి మాటతోటే సమస్తాన్ని కలుగు చేశాడు. మనల్ని మాత్రం ఆయన చేతితో తయారు చేసుకున్నాడు. కానీ మనమేమో ఆయన నమ్మకుండా మనకి ఇష్టం వచ్చి మనమే తయారు చేసుకుని నమ్ముతా ఉన్నాం. అందుకని మనుషులు ఏదో రంగుదారాలు కడితే ఏదో 50 తీసుకుని మనుషులు రంగుదారాలు కడితే వాటి వల్ల ఏం కాదు. నిజమైన దేవుడు ఆయన అడిగితే ఆయన మంచి ఆరోగ్యం ఇస్తాడు. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. సరే తమ్ముడు ఎక్కడ దాకా నడిచిపోతావు? ఇదిగో ఒక్క నిమిషం. దేవుడు మాటలు తమ్ముడు. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు ఉంటాయి. చదువుకో. ఎక్కడుందా హై స్కూల్? మెయిన్ రోడ్డుకి ఎక్కాలి కదా. మన పామూరు రోడ్డే కదా. ఓకే అక్కడ దాకా నడిచి వెళ్తావా? ఓకే థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఏం తమ్ముడు కొండాపూర్ ఇటేనా? ఏ క్లాస్ చదువుతున్నారు? 10th. తమ్ముడు అసలు 10th లాగా ఉన్నావు నువ్వు. ఇదిగో ఒక నిమిషం. ఇదిగో చదువుకోండి మంచి మాటలు. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన నమ్ముకోండి. మంచి ఫస్ట్ క్లాస్ లో పాస్ చేస్తాడు. సరేనా? మెల్ల ఏంటి భారీ ఎత్తున తాయి తీసినట్టున్నావే? ఒకసారి చూపించు. తమ్ముడు మనం చదువుకుంటున్నాం కదా, దాంతో ఏమవుతుంది అంటే అంత మూఢనమ్మకాలు ఉండకూడదుగా. మీ మమ్మీ వేపిస్తే నువ్వు 10th క్లాస్ అయ్యా, నువ్వు రాబోయే కాలానికి కాబోయే పౌరుడివి. సరే, జీసస్ మంచి దేవుడు, ఆయన్ని విలువ చేసుకుని చిన్నగా ప్రార్థన చేసుకోండి. చాలా మంచిగా ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతారు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. కొండాపురం ఇటు వెళ్ళిద్దా? రోడ్డు బాగానే ఉంటుందా? మంచిదన్నా. కొద్దిగా రోడ్డు పోస్తున్నారు. అదే మంచి దేవుడు మాట అండి. చదువుకోండి. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాట్లాడు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. అమ్మా ఈ తూర్పుపాలెం అంటే 8 కిలోమీటర్లు ఉంటుందమ్మా లోపలికి. నీకు తెలియదు? ఈ ఊరేనా మీది? ఈ ఊరే కానీ తెలియదు మీరు. ఓకే, మీరు చదువుకున్నారా? ఇదిగో ఇంట్లో పిల్లలతో చదివించుకోండి మంచి మాటలు, దేవుడు మాటలు. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మీది ఏ ఊరైనా ఏ జిల్లా అయినా నిజమైన దేవుడు యేసుక్రీస్తు. నమ్మితే చాలా మంచిది, నమ్మకపోతే భయంకరమైన నరకం ఉంది పైన. ఇప్పుడు చనిపోయక ముందు మనకు ఊరు కనపడుతుంది, సేను కనపడుతుంది, భర్త పిల్లలు అందరూ కనపడతారు. చనిపోయిన తర్వాత రెండే రెండు, ఒకటి స్వర్గం ఒకటి నరకం. ఈ రెండు తప్ప వేరేది ఉండదు. స్వర్గానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని మనం ఇక్కడ నమ్మాలి భూమి మీద ఉన్నప్పుడే. అందుకని మీరు చదివించుకోవడం మీకు బాగా అర్థం అవుతుంది. అట్లానే మీరేదో యేసుక్రీస్తు నమ్మినంత మాత్రాన మీ కులం మారదు, మీ మతం మారదు, మీ మనసు మార్చుకోవాలి. నేను కూడా హిందువునే. 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నా, 18 సార్లు తిరుపతిలో గుండు చేసుకున్నా, కాశీ నుంచి కన్యాకుమారి దాకా తిరిగా. ఏం ఉపయోగం లేదు. అది చదివించుకోండి మీకు బాగా అర్థం అవుతుంది. ఓకే, మేము వెళ్ళట్లేదులే. చదివించుకోండి మీకు బాగా అర్థం అవుతుంది. థ్యాంక్ యూ. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ఇట్లా ఆత్మకూరు పోవాలంటే ఎట్లా? కలిగిరి పోయేసి షార్ట్ కట్ లో కావాలంటే మధ్యలో వింజమూరు పోయి పోవాల్సిందే. మంచిదన్న. ఇక చదువుకో దేవుడి మాటలు, మంచి మాటలు. మీరు ఏ కులమైనా ఏ మతమైనా నిజమైన దేవుడు యేసుక్రీస్తు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. నేను కూడా హిందూనే. 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నా, 18 సార్లు తిరుపతి పోయి గుండు చేసుకున్నా, ఏం ఉపయోగం లేదు. దేవుడిని నమ్ముకున్న తర్వాత త్రాగుడి నుంచి మారాను. నా చెడు వ్యసనాలన్నింటినీ నుంచి నేను విడుదల దయచేశాడు నాకు దేవుడు. మీరు కూడా తెలుసుకుని చాలా బాగుంటుంది. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తమ్ముడు స్కూల్ ఎన్ని గంటలకి? ఎన్ని గంటలకి? ఇప్పుడంటే 9కి అయితే ఇప్పుడు 9:30 అయింది. ఇంకా నీట్గా నడిచిపోతున్నారంటే ఆటో లేట్ అయిందా? ఇదిగోండి చదువుకోండి. యేసు ప్రభు మంచి దేవుడు, ఆయన మాటలు. సరేనా? యేసు ప్రభు మంచి మాట చదువుకుంటే మీరు మంచి ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతారు. నీటకంగా బాబాకి లేట్ అయిపోయింది, తొందరగా పోండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ ఆల్. మంచిది. మాకు చాలా మంచి ఆహారం పెట్టారు, దాన్ని బట్టి మీకు చాలా థ్యాంక్స్. అట్లాగే మేము కూడా మంచి మాటలు ఇస్తాం. వీలైనప్పుడు చదువుకోండి. నేను ఒక హిందువుని. నేను 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నా, 18 సార్లు తిరుపతిలో గుండు చేసుకున్నా,
కాశీ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి హిందూ టెంపుల్ తిరిగా. నేను ఒక భయంకరమైన త్రాగుబోతుని, భయంకరమైన పర్సన్ని. యేసుక్రీస్తు మంచి దేవుడు అని తెలుసుకున్నాను. యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత నా కులం మారలేదు, నా మతం మారలేదు, నా పేరు మారలేదు, నా మనసు మారింది. చాలా ప్రశాంతంగా ఉంది. మీరు కూడా చదువుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ వ్యాపారాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మేము చేసే పని ఇది. ఎందుకు వచ్చారన్నారు కదా. కాదు, రాజుపాలెం పోవాలంటే ఎట్లా? ఇదేనా? ఏమేమి ఊర్లు ఉంటాయి? ఆయన అడగమంటున్నాడా? ఏంటంటే ఇటు రాజుపాలెం పోవచ్చా? రాజుపాలెం. ఓకే ఓకే. ఏమండి అవి చదువుకోనండి, మంచి మాటలు, దేవుడి మాటలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. అన్నా ఇట్లా వింజమూరు పోద్దా? పోద్దా. కలిగిరి తెల్లబడిపోయి తెల్లబడి నుంచి పోవాలా. ముందు పోతే పెట్రోల్ బంక్ ఉంటది. రోడ్డు బానే ఉంటదా? రూట్ బాగానే ఉంది. ఓకే, మంచిదన్న. ఇగో చదువుకో, మంచి మాటలు, దేవుడి మాటలు. సరే. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు అవి. మేము కూడా వాళ్ళమేనా? థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. కాదా మేము కూడా వాళ్ళమే అన్నావు. నోట్లోనేమో పొగాకు పెట్టావు, ఆ చేతికేమో పగడం పెట్టావు. సిగ్గుండాలి కదా మనకి. ఏం చేద్దాం. యేసుక్రీస్తు ఏమో నీ కోసం వచ్చి భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టాడు. నువ్వేం పెడుతున్నావు ఆయన కోసం? మనమేం పెడుతున్నావా? మానాలి కదా, కనీసం మనమన్నా సరిగ్గా ఉండాలి కదా. మానేసేయి, పోతే చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతావు. మాను, ఇవాళనే నీ రక్షణ దినం. మారు మనసు పొందు. అంటే వింజమూరు వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళాలండి? డైరెక్ట్ ఓకే. కొండాపురం సెంటర్ నుంచి డైరెక్ట్ పోతే కలిగిరి వచ్చింది. ఓకే. కలిగిరి నుంచి రైట్ లైట్ తీసుకుంటే. ఓకే. చూడటానికి ఏమో మంచిగా లెలిన్ షర్ట్ వేసారు, మంచి తెల్లబంచి వేసారు, బండి అంతా బాగానే ఉంది. నోట్లో పొగాకు వేసుకోవటం వల్ల క్యాన్సర్ వస్తే ఏం ఉపయోగం? ఇంత సంపాదించి ఇంత చేసి ఇంత బతికి క్యాన్సర్కి హాస్పిటల్కి డబ్బులు కట్టాల్సి వచ్చేది కదా. మీరు పిల్లలకి చెప్పేలాగా ఉండాలి కదా. మీరు వేసుకోకూడదు, తప్పది. ఏమైనా చదువుకున్నారా మీరు? ఇదిగోండి, తెలుగులో చదువుకోండి. మీరు ఏ కులమైనా ఏ మతమైనా నిజమైన దేవుడు యేసుక్రీస్తే. మీరు నమ్మినా నమ్మకపోయినా సత్యం. చదువుకోండి. నేను కూడా ఒక భయంకరమైన త్రాగుబోతుని. నేను కూడా సిగరెట్లు గుట్కాలు వేసుకునేవాడిని. దేవుడు నమ్ముకున్న తర్వాత అన్ని మానేశాను. ప్రాబ్లం అయింది. సిగరెట్ కంటే ఇంకా డేంజర్ నువ్వు పెట్టుకుని ఆ పొగాకు. మానేయాలి. ఏముంది, మన ఇష్టం. ఇప్పుడు ఇక్కడ ఉండాలంటే ఉండగలం, వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోగలం, టీ కూడా తాగాలంటే తాగలం, లేదా మానేయచ్చు. మరి అట్లాగే ఇది ఎందుకు మానలేకపోతున్నా? మన మనసులో ఉండాలి. ఎక్కడికైనా పోయినప్పుడు వేసుకో. అదేలే. ఇట్లా శాలలోకి మేతకు బాతకు వచ్చినప్పుడు, ఇప్పుడు శాలలో మేతకు వచ్చావు, ఆ పొగాకు వేసుకున్నావు, లోపల సంథింగ్ జరిగి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఏంటి నీకు పరిస్థితి? నేను నమ్ముకొని పాప మీ భార్య మీ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్తారు? మీరు వెళ్ళిపోతారు మీ పాటికి మీరు హాయిగానే. కానీ వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తామో తెలుసుకోవాలి. వెళ్ళిపోయేదాని గురించి ఎప్పుడు ఆలోచించను. కానీ సరే టైం వచ్చినప్పుడు ఇటువైపు ఏంటే అందరూ మీరు చౌదరీసా, రెడ్డిసా? చౌదరీస్. ఓకే. చౌదరీస్ ఎక్కువ. మండలం. ఓకే. దీంట్లో ఎక్కువ. మీరు బాగా ఏ దేవుడు నమ్ముతారండి? మీరు ఏ దేవుడు నమ్ముతారు? మాకు ఎక్కువ రామాలయాలు, శివాలయాలు, ఈ మధ్య చర్చిలు. మీరు ఎప్పుడన్నా యేసు ప్రభు గురించి విన్నారా? మేము వింటుంటాం కానీ అంటే వింటారు కానీ మీరు ఏమనుకుంటారంటే వాళ్ళు ఎవరో తక్కువ కులం వాళ్ళు, ఆ ఊరి చివరి ఏదో ఉంటారు అనుకుంటారు మీరు. జనరల్ గా అయితే యాక్చువల్ గా మీకు ఇప్పుడు దగ్గర 60 సంవత్సరాల పైన ఉంటాయి కదా. 65 సంవత్సరాల్లో ఎప్పుడైనా, అదేలే 65 సంవత్సరాల్లో ఎప్పుడైనా మీరు నమ్మే దేవుడు ఎప్పుడైనా మాట్లాడాడు మీతోటి? అయితే ఈ లోకంలో ఏంటంటే అదే కరెక్టే. ఈ లోకంలో ఏంటంటే పెద్దవాళ్ళప్పటి నుంచి అవును, నా పేరు మల్లికార్జునరావు, నేను హిందూనే. నేను 4 సార్లు మాల వేసుకున్నా, అయ్యప్ప మాల, 18 సార్లు తిరుపతి పోయి గుండు చేసుకున్నా. ఏం ఉపయోగం లేదు. మనం ఈ లోకంలో పుడుతున్నాము, పెళ్లి చేసుకుంటున్నాం, పిల్లల్ని గంటాం, మంచిగా ఆస్తులు సంపాదిస్తాం, చెప్పా పెట్టకుండా సడన్ గా చచ్చిపోతాం. మనం వేసుకున్న చొక్కా కూడా మనతో పాటు రాదు. ఆ రోజు అందరం చుట్టాలందరం పిలిపిస్తారు. ఆ చొక్కా వచ్చిన ఒంటి మీద గొడ్డే కానీ వచ్చేది ఏం లేదు.
అయితే చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం తెలుసుకోవాలి. ఆ మోసేదానికి కూడా ఇంతకుముందు మా నాయనే వాళ్ళు నలుగురు కావాలా మనకి అనే ఆపేక్షతోటి ఆ లైన్ లో ఉంటున్నారు. ఇప్పుడు అది కూడా రాను సనగిల్లిపోయింది. ఇంకా అన్ని కాంట్రాక్ట్ ఇచ్చి మొహమాటాలు అయిపోయినాయి చుట్టాలకి బంధువులకి. అవునవును ఆ దగ్గర అయితే ఉంటారు. వాళ్ళు ఆడిన పిల్లలు చదువుకొని ఆడాడ చేసేయాలి ఆడాడినా ఉంటే వాళ్ళు వచ్చేలేకి ఇది కదా తీసుకెళ్లిపోయి పడేస్తారు. ఇప్పుడు ఒకసారి ఆలోచించు, ఇంత బ్రతికి తీసుకెళ్లిపోయి పడేస్తారు. 15 రోజు దినం ఏదో చేస్తారు, ఒక టయానికి నీకు ఫోటో గోడకు పెడతారు. అంతేనా మన జీవితం? అంతేనా? అంతేది కాదు, మనకి మంచి జీవితం ఉంది. మనం చనిపోయిన తర్వాతే ఒరిజినల్ జీవితం ఉంది. ఒరిజినల్ గా అనుకోవాలంటే యువరాశుల్లోకి మందే బెటర్ అయింది. అంటే మాట్లాడేదానికి మందే బెటర్. అయితే వాటికి ఇప్పుడు జీవరాశులు అన్నిటికీ ప్రాణం ఉంటది కానీ ఆత్మ ఉండదు. మనకు ఆత్మ ఉంది. ఈ ఆత్మ పరమాత్ముడి దగ్గరికి చేరాలి. మనం చనిపోయిన తర్వాత రెండు ఒకటి స్వర్గం ఒకటి నరకం. స్వర్గానికి వెళ్ళాలంటే యేసుప్రభు దేవుడని ఇక్కడ నమ్మాలి. ఎందుకు అంటే ఆయన సృష్టికర్త, నోటి మాటతోటే సమస్తాన్ని కలుగు చేసి మనల్ని మాత్రం ఆయన చేతితో తయారు చేశాడు. మనమేమో నిజమైన దేవుడిని తెలుసుకోకుండా మనకిష్టం వచ్చిన పేర్లు పెట్టుకొని గుళ్ళు కట్టుకొని గోపురాలు కట్టుకొని మనం నమ్ముతా ఉన్నాం. అయితే మనం చనిపోయిన తర్వాత యేసుప్రభు దగ్గరికే వెళ్ళాలి. లేదంటే భయంకరమైన నరకం ఉంది. మీకు చెప్పడం వల్ల నాకేం రాదు. నేను ఒకప్పుడు తెలుసుకోలేదు. నేను చాలా దుర్మార్గుడిని. ఇప్పుడు నేను మంచిగా తెలుసుకొని మంచిగా ఉన్నాను. నాకు తెలిసిన దాన్ని నేను మీకు కూడా చెప్తున్నాను. తెలుసుకుంటే బాగుంటుంది. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ శాలని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. అమ్మా ఇగో దేవుడి మాటలమ్మా, చదువుకోండి. యేసుప్రభు మంచి దేవుడు, ఆయన మాటలు అవి. మీరు ఆల్రెడీ క్రైస్తవులాగా ఉన్నారు. ఓకే, తెలుసుకోండి, బాగుంటది. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఏడా రాజుపాలెం ఏదండి? మంచిదండి. ఇగో దేవుడి మాటలు చదువుకోండి. మంచి మాటలు. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు. నీ చెయ్యిని కూడా బాగు చేయగలడు ఆయన నమ్ముకుంటే. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అయితే అమ్మా వాళ్ళ బంధువులు ఎవరు ఇంకా లేరా ఇప్పుడు? మంచిది. ఇగో యేసుప్రభు మంచి దేవుడు, ఆయన మాటలు చదివించుకొని చాలా బాగుంటది. యేసుప్రభు మాటలు అంటే ఏదో తక్కువ కులానికైనా ఆలోచించుకోకండి. మేము కూడా తెలుసుకొని మంచిగా మారాం. సరే, మంచిదమ్మా. దేవుడు నిన్ను దీవించును గాక. ఏంటంటే తెల్లబాడు వెళ్ళాలంటే ఎట్లా? స్ట్రైటా? ఓకే, మంచి. థ్యాంక్ యూ. మాకు మంచిగా రోడ్డు చెప్పారు. మీకు కూడా దేవుడి మాటలు చదువుకోండి. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు. ఆయన నమ్ముకుంటే మనం చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తాం. లేదంటే భయంకరమైన నరకం ఉంది. నేను కూడా హిందువునే. 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాను. 15 సార్లు తిరుపతిలో గుండు చేసుకున్నాను. ఏం ఉపయోగం లేదు. యేసుప్రభు నమ్ముకున్న తర్వాత నా జీవితం మారింది. నా కులం మారలేదు, నా పేరు మారలేదు, కానీ నా మనసు మార్చుకున్నాను. మీరు కూడా చదువుకోండి, బాగుంటుందండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. అమ్మ రాజుపాలెం ఇటేనా? బాగా ఎర్రగా ఒక్కాకి నవ్వినట్టున్నా. పొగాకు తింటే క్యాన్సర్ వస్తుంది. ఓకే, మంచిది. ఇక దేవుడి మాటలు ఇంటి దగ్గర చదివించుకోండి పిల్లలతోటి. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు అవి. సరేనా? యేసుక్రీస్తు నమ్ముకుంటే నీ కులము, నీ మతం ఏం మారదు. నీ మనసు మార్చుకుంటే జీవితం బాగుపడింది. చనిపోయిన తర్వాత కూడా స్వర్గానికి వెళ్తాం. దేవుడు నిన్ను దీవించును గాక. ఏమన్నా ట్యాక్సీలు కట్టేదేమో మేము, మొత్తం రోడ్ల మీద నిండిచ్చేదేమో నువ్వా? ఇటా చదువుకున్నావా? అస్సలు వాళ్ళు కూడా ఇదిగో తెలుగు చదువుకో. యేసుప్రభు మంచి దేవుడు. యేసుప్రభు మాట చదువుకో, చాలా బాగుంటది. దేవుడు నిన్ను దీవించును గాక. అన్నా రాజుపాలెం ఇటుపోద్దన్నా? ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? అంతేనా? మంచి దేవుడు మాటలన్నా చదువుకోండి. మంచి మాటలు. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాట ఉంటే చదువుకోండి. థ్యాంక్ యూ. దేవుడు నిన్ను దీవించును గాక. అన్నా ఈ కృష్ణారెడ్డిపల్లి నెక్స్ట్ అదేనా? చదువుకున్నారా పెద్ద ఆయన ఏమన్నా? ఇదిగో తెలుగు చదువుకోండి. దేవుడు మాటలు మంచి దేవుడు. యేసుక్రీస్తు మంచి దేవుడు. సరే, అదే యేసుక్రీస్తు మాటలు మంచి దేవుడు ఆయన. మీరు తెలుసుకోండి, చాలా బాగుంటుంది. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. ఏంటంటే బస్సు కోసమా ఏంటి మంచిగా కూర్చొని ఉన్నారు? బస్సులు ఉన్నాయి అసలు మీ ఊరికి? ఆటో కోసమా? చదువుకున్నారు ఏమన్నా? ఇదిగోండి చదువుకోండి. దేవుడు మాటలు మంచి మాటలు.
యేసుక్రీస్తు నిజమైన సృష్టికర్త. మనం ఆ సృష్టికర్తను మర్చిపోయి అనేక సృష్టిని పూజ చేస్తూ ఉన్నాం. బ్రతికినప్పుడు అందరూ కనపడతారు కానీ చనిపోయిన తర్వాత రెండే ఒకటి స్వర్గం ఒకటి నరకం. స్వర్గానికి వెళ్ళాలంటే యేసుప్రభు దేవుడిని ఇక్కడ మనం నమ్మాలి, లేదంటే భయంకరమైన నరకం ఉంది. సరేనా? చదివించుకొని మీకు బాగా అర్థమవుతుంది. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పొలాన్ని దీవించును గాక. ఆమేన్. తమ్ముడు రాజుపాలెం ఎటు వెళ్ళాలి? రాజుపాలెం 1 కిలోమీటర్ ముందరికి వెళ్ళి ఆ నుంచి రైట్ తీసుకుంటే 3 కిలోమీటర్స్ వెళ్తే వస్తుంది. మంచి తమ్ముడు, థ్యాంక్ యూ. మంచి మాటలు చదువుకో, దేవుడి మాటలు. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు ఉంటే చదువుకోండి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. అన్నా కృష్ణాపురం ఎన్ని కిలోమీటర్లు ఉంటుందన్నా? తెలియదు, ఊరు పక్కన. మీది ఈ ఊరు కాదా? ఏ ఊరు మీది? చెన్నై. చెన్నై. ఇక్కడేం చేస్తుంటావు? ఇక్కడ వైఫ్ వాళ్ళ ఇంటికి. ఓహో, మీ వైఫ్ వాళ్ళది ఈ ఊరా? ఓకే. చదువుకున్నారా? లేదన్నా. తెలుగు కూడా రాదా? సరే, ఎవరితో చదివించుకోండి. యేసుక్రీస్తు మంచి దేవుడు. అప్పుడే లైన్ లేరు. సరే, యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు అవి చదివించుకో, బాగుంటుంది. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. ఏం పెద్దాయనా బీడీ తాగుతున్నావు, క్యాన్సర్ రాదా? తప్పు కదా. నీకు పిల్లలు ఉన్నారా? భార్య ఉందా? మరి భార్య పిల్లల్ని అన్యాయం చేసి నువ్వు చచ్చిపోతే ఎట్లా చెప్పు? లేదంటే క్యాన్సర్ వచ్చిందంటే నీ ఆస్తి అమ్ముకున్నా సరిపోదు. మారాలి, మనమే మానాలి. ఇదిగో దేవుడు మాటలో, యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు చదువుకుని దేవుడు విడిపిస్తాడు దాంట్లో నుంచి. యేసుక్రీస్తు నిజమైన దేవుడు. ఆయన మనిషిని తయారు చేశాడు. ఆయన మన హృదయంలో ఉంటాడు. నువ్వేమో ఆయన హృదయాన్ని పాడు చేస్తున్నావు, బీడీ తాగి, సిగరెట్లు తాగి. చనిపోయిన తర్వాత లెక్క చెప్పాలి దేవుడికి. బ్రతికినప్పుడు అందరు కనిపిస్తారు, చనిపోయిన తర్వాత స్వర్గం నరకం రెండే. యేసు ప్రభు కనుక దేవుడు అనుకోని ఇక్కడ మనం మంచిగా అన్ని మానేసి బ్రతికితేనేమో స్వర్గం, లేదంటే భయంకరమైన నరకం. తెలుసుకో, బాగుంటుంది. దేవుడు నిన్ను దీవించును గాక. అయ్యా పెద్దాయనా, మన వింజమూరు బంగ్లా సెంటర్ అంటే ఎక్కడయ్యా? 3 కిలోమీటర్లు ఉంటుందా? ఓకే, మంచిది అయ్య గారు. ఇగో మంచి దేవుడు మాట చదువుకోండి, బాగుంటది. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు అవి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. ఏం తమ్ముడు, ఆపుదామా వద్దా అనుకుంటున్నావా? అయితే తమ్ముడు ఇదిగో మంచి మాటలు, జీసస్ మాటలు చదువుకోండి, బాగుంటది. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు ఉంటే చదువుకోండి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఏం పెద్దాయనా, పోతు పిల్లలు ఏమైనా ఉన్నాయా? ఇచ్చేయి. ఈ చిన్నపిల్లల ఎన్ని కేజీలు పడుతుంది? 13 కేజీలు పడుతుంది. ఎంత? 10,500 ఇస్తాం. 13 కేజీలు అంటే అది కోసేసరికల్లా ఎంత పోద్ది? 4 కేజీలు పోద్ది, 4-5 కేజీలు పోద్ది. అప్పటికి నువ్వు 1000 రూపాయలకి కేజీ అమ్మినట్టేగా, ఆడగుంటే 700లేగా. 1000 రూపాయలు అమ్ముతుంది కిలో. ఓకే ఓకే, 1000 ఇప్పుడు పొట్టేలు మాంసం. ఏ ఊరు మీది? ఎన్ని బర్రెలు ఉన్నాయి? నీయే, నువ్వే కాసుకుంటావు? 6 బర్రెలు, పొట్టేలు, మేకలు. ఎన్ని ఎకరాలు ఉంది? 2 ఎకరాలు ఉంది. 1 ఎకరా వరి పెట్టుకున్నాను. పిల్లలు ఏం చేస్తుంటారు? మీ పిల్లలు ఎంతమంది? 2 అమ్మాయిలు అయితే పెళ్లిళ్ళు చేసే. అబ్బాయిలు లేరా? అబ్బాయికి కూడా చేసిన. అబ్బాయికి కూడా ఒక అబ్బాయి. ఓకే ఓకే. ఆడపిల్లలు ఇద్దరు అంతా మనవాళ్ళు మనవరాళ్ళ ఏజ్. అందరు సంతానం అయ్యింది. ఇబ్బంది అల్లా నాయ దేవ. చదువుకున్నావా నువ్వు? ఏం చదివేమి లేదు. అల్లా అంటున్నావేంటి? అల్లా అంటే అప్పుడు కొన్ని రోజులు బయట దేశంలో ఉన్నా, సౌదీలో ఉన్నా. వావ్, సౌదీలో ఉన్నావు నువ్వు, అందుకని అక్కడ నమాజ్కి వెళ్ళావు. ఓకే, సౌదీలో ఎక్కడ? రియాద్లో ఉన్నా. ఎన్ని సంవత్సరాలు ఉన్నావు? 10 సంవత్సరాలు. బాగా సంపాదించుకున్నావా? ఏం అప్పుడేం పెద్దోళ్ళు ఇచ్చింది ఏం లేదు. అవునులే అవునులే. మనం నువ్వే వచ్చి అవన్నీ పొలాలు గిల్లాలు కొనుక్కొని ఇల్లు కట్టుకొని పిల్లలకి పెళ్లి చేసుకున్నావు. నాన్నగారు సంపాదించింది కొద్దిగా సంపాదించుకొని. ఓకే ఓకే, అదే ఇల్లు కట్టుకొని పిల్లలకు పెళ్లి చేసి. ఓకే ఓకే ఓకే. నీకు బాగా ఇష్టమైన దేవుడు ఎవరు? ఇష్టమైన దేవుడు ఎవరు? నీకు ఇష్టమైన దేవుడు ఎవరు? నాకు ఎక్కువ కానీ మన హిందువుల్లో మాలకొండ స్వామి, మళ్ళీ తర్వాత అల్లానాయన్ని ఏడుకుంటా. ఓకే ఓకే ఓకే. అటు సౌదీ పోతేనేమో అల్లా అంటావు, ఇటేమో మాలకొండ స్వామి అంటావు. అయితే నిజమైన దేవుడు ఎవరు అనుకుంటున్నావు నువ్వు? అంటే దునియా మీద అందరం అంతా అల్లా, ఆయన అల్లా ఒక్కడే అన్న. మీ పేరేంటి? నరసింహులు. ఇప్పుడు నరసింహ, మీ ఇంటి పేరు?
అమర్లపూడి నరసింహులు అంటే మీ ఊర్లో నువ్వేనా ఇంకెవరు ఉన్నారా? ఇంకో ఉండరు మా వాళ్ళు అందరూ 10 మంది ఉన్నారు. ఎవరో నిజమైన వ్యక్తి తెలుసుకోవాలి. నువ్వు చదువుకున్నావుగా? చదువు లేదు అస్సలు తెలుగు లేదు లేదు. సరే ఇంటికి పోయినాక చదువుకో. ఈ మంచి మాటలో నువ్వు ఏ కులమైన ఏ మతమైన నిజమైన దేవుడు యేసుక్రీస్తు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. అయితే ఈ లోకంలో మనం పుడుతున్నాము, పెళ్లి చేసుకుంటున్నాం, పిల్లలు కంటున్నాం, వేరే దేశాలు పోతున్నాం, సంపాదించుకుంటున్నాం, ఇక్కడ బర్రెలు కాసుకుంటున్నాం, సంపాదించుకుంటున్నాం, వ్యవసాయం చేస్తున్నాం, ఏదైనా సంపాదించుకుంటున్నాం. మనం చనిపోయిన రోజున మనం వేసుకున్న చొక్కా కూడా రాదు, చొక్కా కూడా వదిలేసి వెళ్ళిపోవాలి. మనోళ్ళే చచ్చి ఇప్పుడు బ్రతికిన రోజులు నీకు బాగానే మర్యాద ఇస్తారు. చనిపోగానే చుట్టాలందరికీ ఫోన్లు చేస్తారు, రే తొందర రాండ్రా పారైన మళ్ళీ రేపు 2వ రోజు అంటారు, 3వ రోజు అంటారు, ఏదో మొత్తానికి అయిపోద్ది. ఆ తర్వాత 3 రోజులు చిన్న జనం చేస్తారు, 15 రోజులు పెద్ద జనం చేస్తారు. ఈ బతికినప్పుడు కూడి పెట్టకపోయినా కూడా సచ్చిన తర్వాత అందరూ ఘనంగా పెడతారు. ఆ తర్వాత ఒక ఫోటో తీసి గోడకు పెడతారు. అంతే ఇంక మానవ జీవితం ఏం లేదు కదా. కానీ వెళ్తాం, మనం చనిపోతున్నాం. పోతున్నాం అంటే ఎక్కడికి పోతున్నాం? మన ఆత్మ పరమాత్ముడి దగ్గరికి చేరాలి. పరమాత్ముడు ఎవరు? ఆయన అంటే ఎవరు? ఆ భగవంతుడు ఎవరు? భగవంతుడు అంటే ఇంకా దునియాకి మొత్తానికి అంటే కుల మతాలకి అన్ని పేర్లు ఉంటాయి. ఇప్పుడు మీకు వింజమూరైనా నందిగుంట్లైనా లేకపోతే దుత్తలూరైనా మీకు ఎమ్మెల్యే మాత్రం ఒకడే. అట్లనే ఒక మండలానికి ఒక ఎంఆర్ఓ ఉంటాడు, ఒక నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఉంటాడు, ఒక జిల్లాకు కలెక్టర్ ఉంటాడు, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటాడు, ఒక దేశానికి ప్రధానమంత్రి ఉంటాడు. అన్ని దేశాలకి ప్రపంచానికి కలిపి ఒకే ఒక దేవుడు ఉంటాడు. ఆయన ఎవరు? ఆ దేవుడు సృష్టికర్త, ఆయన యేసుక్రీస్తు. అది మన ఆసియా ఖండంలోనే మధ్యలోనే ఉంది, ఇజ్రాయెల్. నీకు తెలుసు కదా, నువ్వు సౌదీ పోయినోడు, సౌదీ పక్కనే ఉంటుందిలే దగ్గరలో. నిజమైన దేవుడు యెహోవా. అయితే యేసుక్రీస్తు రూపంలో ఈ భూమి మీదకి వచ్చాడు. మానవుడు చేసిన పాపాల నిమిత్తం మనం ఆ మేక పిల్లల్ని, పొట్టేల్ని, లేదంటే గేదెల్ని దేవుడి పేరు చెప్పుకొని కోసుకొని మనమే తింటున్నాం. అయితే వాటి వల్ల మన పాపం పోదు, మన మోక్షానికి చారం. అందుకని ఆయనే ఈ భూమి మీదకి వచ్చి మనలాగే 33.5 సంవత్సరాల బ్రతికి మన కోసమే తిట్టించుకొని, కొట్టించుకొని, రక్తం గార్చి సిలువ వేయబడి చనిపోయాడు. చనిపోయి పాతి పెట్టారు. ఈ ప్రపంచంలో చాలా మంది దేవీ దేవతలను చెప్పబడుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఏ ఒక్కరు కూడా తిరిగి మళ్ళీ లేవలేదు. మనకి 2 రోజులు ఉంటాయి, ఒకటి పుట్టినరోజు, ఒకటి సచ్చిన రోజు. కానీ యేసుక్రీస్తుకి పునరుద్ధాన దినమైన ఒకటి ఉంది, కొత్తది. అంటే ఆయన 3వ రోజున తిరిగి లేచాడు, పునరుద్ధానుడయ్యాడు ఆయన. అయితే లేచి మళ్ళీ వెళ్ళిపోయాడు. నేను మళ్ళీ వస్తాను, భూమి అంతా పాడైపోయింది, మీ పాపాల నిమిత్తం నేను చనిపోయాను, నేను మళ్ళీ వస్తాను మీరు అందరికీ చెప్పమని చెప్పాడు. అందుకని మేము ఊరూరు తిరుగుతూ ఉంటాం. నేను హిందువుని, నేను 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నా, 18 సార్లు తిరుపతిలో గుండు చేసుకున్నా, కాశీ నుంచి కన్యాకుమారి దాకా అని తిరిగా. ఏం ఉపయోగం లేదు. భయంకరమైన వ్యక్తిని, వ్యసనపరుణ్ణి, అన్ని ఏం చేస్తా నాకే తెలియదు. అయితే దేవుడిని నమ్ముకుని ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నా. నాకు వచ్చి నీ ప్రశాంతత నీకు కూడా తెలియాలని చెప్తున్నా. పోతా ఉంటే ఇట్లా చూసి ఆపాలనిపించింది, అందుకని ఆపాం. కానీ నువ్వు సత్యాన్ని తెలుసుకో. నువ్వు దేశాలు తిరిగి వచ్చావు, కానీ సత్యం అంటే తెలుసుకోవాలి. కానీ ఈయన నాకు చదువు లేదు, ఈయన పేరు చెప్పుకున్నాను, యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఆయన కూడా కానీ చెప్తే కానీ ఆయన కూడా ఉంటది. కానీ అల్లా నాయన సాయంతే ఆయన. కానీ ఆయన కూడా మరి గ్యారంటీ ఆయన మహానుభావుడు. అయితే అందరూ ఏంటంటే కులానికి ఒక దేవుడు, మతానికి ఒక దేవుడు అని ఇట్లా విభజన చేసుకున్నారు. కానీ యేసుక్రీస్తు ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడి కోసం ఆయన పుట్టాడు. ప్రతి మానవుడు చేసిన పాపాల నిమిత్తమే ఆయన చనిపోయాడు. ఆయన రక్తం చివరి బొట్టు వరకు కార్చిపోయి చనిపోయాడు. ఎవ్వరు కూడా తిరిగి మళ్ళీ లేవలేదు, ఆయన లేచాడు. ఎందుకంటే మన పాపాల నిమిత్తమే చనిపోయి లేచాడు. అందుకని మనకి నిత్య జీవం కావాలి అంటే యేసు ప్రభుని నమ్ముకోవాలి. చనిపోయిన తర్వాత ఎవరు చూసారులే అనుకుంటే, చనిపోయిన తర్వాత 2 ఉంటాయి. ఒకటి పరలోకం అంటారు, స్వర్గం అంటారు, ఒకటి నరకం అంటారు. నరకంలో భయంకరమైన వేడి. ఇక్కడ నువ్వు కాసేపు టవల్ లేకుండా, చెప్పులు లేకుండా ఉంటే ఎట్టుంటది? ఆడింగ్ అసలు తట్టుకోలేం. అగ్ని ఆరదు, పురుగు చావదు. అది భూమి మీద ఒక మంచి ధనవంతుడు, ఒక దరిద్రుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు బహు సుఖంగా బాగా అనుభవించేవాడు. అన్ని సుఖాలు, తినడాలు, తాగడాలు, అన్ని ఎంజాయ్ తెలుసు కదా. అయితే అతను మిగిలిస్తే ఒక పేదవాడు తింటా ఉండేవాడు, దరిద్రుడు. పాపం ఒళ్ళంతా పుండ్లు, కుక్కలు నాకే వచ్చి. ఇద్దరు ఒక రోజున చనిపోయారు. ఆయనేమో పరలోకంలో ఉన్నాడు, ఈయనేమో పాతాళంలో యాతన పడుతున్నాడు. అయ్యా, ఆ పేదవాడికి నేను ఎన్నోసార్లు రొట్టె ముక్కలు పెట్టాను, అన్నం పెట్టాను, కనీసం ఆ పేదవాడి ఒక్క ఏలన్నా, చిటికిన వేలన్నా అట్లా ముంచిన నాలుగు మీద అద్దితే నేను బతుకుతానయ్యా, లేకపోతే ఇక్కడ యాతన పడలేకపోతున్నాను కేకలు పెడుతున్నాడు. అక్కడి నుంచి వినపడుతుంది, లేదు నీకు భూమి మీద ఉన్నప్పుడు చెప్తాను వినలేదు, నీ ఇష్టానుసారం నువ్వు జీవించావు,
సరేనయ్యా నేనంటే పోనీ కాలిపోతాను, నాకు 5 అన్నదమ్ములు ఉన్నారు సహోదరులు, వాళ్ళకన్నా చెప్తాడా ఆయన భూమి మీదకి పంపించాయా పేదోడిని మొత్తుకుంటున్నాడు దేవుణ్ణి. అప్పుడు లేదు ఇంక అవకాశం. అందుకని అది నమ్ముకోవటం వల్ల నీ కులం మారదు, నీ పేరు మారదు, నీ ఊరు మారదు, నీ మనసు మార్చుకో. యేసుక్రీస్తు నిజమైన దేవుడు. ఇక్కడ నువ్వు ఆయన నమ్మినా నమ్మకపోయినా నువ్వు చనిపోయిన తర్వాత ఆయన దగ్గరికే వెళ్ళాలి, లేదంటే నరకం తప్పదు. అది తెలుసుకో, చాలా బాగుంటది. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ జీవాలని, నీ పొలాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. చిన్న ప్రార్థన చేయమంటావు నీకోసం? సరే సరే, మంచిది. థ్యాంక్ యూ. నువ్వు మాత్రం గుర్తుపెట్టుకో, ఏదైనా కష్టం వచ్చిందంటే ఎక్కడికి పోక్కర్లా, ఇంట్లో కూర్చొని ప్రభా నువ్వు యేసు ప్రభా నువ్వు దేవుడు అంట కదా నాయన, నాకు పలానా బాధ ఉంది, పలానా నష్టం జరిగింది, ఇది నాకు చెయ్యయ్యా అంటే నీకు పిలిస్తే పలికే దేవుడు ఆయన. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా, వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపుగా దయచేయుమయ్యా.